Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే February 17th 2026 అండ్ రేపు వచ్చేసి మనకి వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్లీ సారీ, యాక్చువల్లీ అప్డేట్స్ ప్రొవైడ్ చేయలేకపోయినా, వాజ్ ఫుల్లీ ఆక్యుపైడ్ విత్ పర్సనల్ థింగ్స్ అనమాట. సో ఆన్ ఆఫ్ ఉండింది ఈరోజు ట్రేడింగ్ కూడా. సో యా, అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ ఒకసారి క్విక్గా రేపటి అనాలిసిస్ చూసే కంటే ముందు ఈరోజు ఒకసారి క్విక్గా ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో దట్ మనకి ఆపర్చునిటీస్ ఎలా ఉండింది, మనం అనుకున్న రేంజ్లో మార్కెట్ ఉండిందా లేదా అనేది కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుంది కాబట్టి యా. సో ఇది ఈరోజు రీక్యాప్. ఒకసారి క్విక్గా మనం డిస్కస్ చేసుకుందాం అండ్ ఒకసారి నేను అట్లీస్ట్ ప్రీవియస్ సెషన్ వరకు అయితే క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మనకి ట్రిమ్ చేసి ఉంటే ప్రీవియస్ సెషన్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి యా, జస్ట్ మూమెంట్ యా. సో ఇది మనకి ఈ ప్రీవియస్ ఫ్రైడే రోజు క్లోజింగ్ ఇది. సో యాక్చువల్గా మండే కోసం బేసిక్గా ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా బేరిష్ ఉండే అండ్ హ్యూజ్ ప్యారిటీతో ఉండే. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ బుల్లిష్ ఉండే. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ ఏంటి అంటే ప్రైస్ ఈ లెవెల్స్ నుంచి రివర్స్ తీసుకుంటా ఉంటే ఇది ఒక బేరిష్ మూవ్, బట్ ప్రాఫిట్స్ అనేటివి చాలా క్విక్గా బుక్ చేసుకోవాలి. బికాజ్ ఇక్కడ నుంచి ఏదైతే మనకి ఈ రేంజ్ ఉండిందో ఈ రేంజ్ నుంచి ఇక్కడ వరకు షార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. షార్ట్ కవరింగ్ ఛాన్సెస్ అనేటివి చాలా హై ఉంటాయి. సో 1:1, 1:2 దగ్గర ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఓఐ సపోర్ట్ చేస్తే మనం అట్లీస్ట్ కొంత ట్రయల్ చేసుకోవచ్చు అని కూడా డిస్కస్ చేసుకుంటే, బికాజ్ ఇలాంటి సినారియోస్లో ఎక్కువగా మనం షార్ట్ కవరింగ్ చూసినామని కూడా ఎక్స్ప్లెయిన్ చేసినుండే. అండ్ సేమ్ వే సో ప్రైస్ ఫస్ట్ క్యాండిల్ని ఒకసారి చూద్దాం. అండ్ ఎందుకు ఈ రీజన్స్ అన్నీ అంటే ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్ ప్రైస్ ఇక్కడ లోవర్ లో చేస్తూ ఉంది అండ్ ఆర్ఎస్ఐ చూడండి క్లియర్గా ఇంకా హైలోనే ఉండింది. ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఏం జరిగిందో ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ ఇది కంప్లీట్గా ఎవరైతే రెగ్యులర్గా చూస్తున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ యా, సో స్టిల్ మనం బేరిష్ ట్రేడ్ చేయొచ్చా అంటే పర్సనల్గా నేను చేయగలుగుతాను. బికాజ్ అట్లీస్ట్ ఈ టార్గెట్స్ అనేటివి ఉంటాయి కాబట్టి. అండ్ ప్రైస్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ దీని కింద ఎవరు సెల్లర్స్ లేరు అనేది డామినేటింగ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉండే కదా. సో వాళ్ళకి అట్లీస్ట్ ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ అయ్యే వరకు ఒక గందరగోళం కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది. సో ఆ ఏరియాస్లో వాళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ స్టాప్ లాస్ని బుక్ చేయడం, లేదా అదే లాస్ తీసుకోవడం ఆర్ స్విచ్ అవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ 1-2 క్యాండిల్స్ని కూడా చూద్దాం క్లియర్గా. సో ఇది అట్లీస్ట్ బేరిష్ని కన్ఫర్మ్ చేస్తూ ఈ క్యాండిల్ అయితే వచ్చింది. అట్లీస్ట్ మనం ట్రేడ్ ఎక్కడ ఇనిషియేట్ చేయాలి, ఎలా తీసుకోవాలి ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తా. స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను. అట్లీస్ట్ మనకి 30 పాయింట్స్ మనకి అట్లీస్ట్ ఈ రేంజ్లో మనకి 30 పాయింట్స్ పెట్టుకున్న డేస్ హై ఇలా వచ్చినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ని కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో యా, ఇక్కడ క్లియర్గా చూడండి అట్లీస్ట్ మనం ట్రేడ్లో ఎంటర్ అయినాం అనుకున్నా కూడా నెక్స్ట్ క్యాండిల్లో మనకి క్లియర్గా అర్థమైపోయింది ట్రేడ్ అనేది దీనిపైన క్లోజ్ అవుతుంది అని. అండ్ అట్ ది సేమ్ టైం అట్లీస్ట్ వెంటనే తీసేయకుండా సిస్టంలో స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇమీడియట్గా అది ఎగ్జిట్ అయితే అయిపోతుంది. ఇన్ కేస్ చేయకున్నా కూడా క్లియర్గా మనకి ఎప్పుడైనా సరే కన్ఫర్మేషన్ ఇచ్చి పైకి వెళ్ళాలన్నా కూడా కన్ఫర్మేషన్ ఇచ్చి అయితే వెళ్తూ ఉంటుంది కదా. సో అలాంటి సినారియో వచ్చిన నెక్స్ట్ ట్రయల్ చేసినా కూడా అట్లీస్ట్ మనం ఎక్కడైతే 30 పాయింట్స్ అనుకుంటామో ఆ స్టాప్ లాస్ దగ్గర అయితే వచ్చింది. అండ్ సిస్టంలో స్టాప్ లాస్ పెట్టొచ్చా అంటే ఎస్, పెట్టి కూడా తీసేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విక్స్ వస్తూ ఉంటాయి. సో దానికోసం ఏంటంటే పర్సనల్గా నేనైతే రికమెండ్ చేయను. ఎప్పుడైతే మన సిస్టమ్ ముందు లేమో అప్పుడు స్టాప్ లాస్ అనేది సిస్టంలో పెట్టేసి వెళ్ళిపోవచ్చు. బికాజ్ వోల్టాలిటీని మనం చూడలేం కాబట్టి ఇది ఒక సినారియో. సో స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. దాని తర్వాత బుల్లిష్ ట్రేడ్ ఎలా ఎంటర్ అవ్వచ్చు ఏంటి అంటే మీరు క్లియర్గా వాయిడ్ ఇట్ అని చూసినా కూడా చాలా అంటే వాస్ట్గా పుట్ సైడ్ అయితే గ్రో అవుతూ ఉండింది. ఈవెన్ మనకి పర్సనల్గా నేనైతే స్పాట్ నుంచి కాల్ సైడ్ 10 స్ట్రైక్స్, పుట్ సైడ్ 10 స్ట్రైక్స్ చూసుకుంటే సో అట్లీస్ట్ మంచి డేటా అయితే బిల్డ్ అయింది. దాని తర్వాత క్లియర్గా మనం అర్థం చేసుకుంటా ఉంటే మనకి ఇంకెలాంటి ప్యాటర్న్స్ కావాలి ఏంటి కావాలి అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఇంకా మనకి ఇక్కడ స్ట్రెంత్ ఉందా బుల్లిష్కి అంటే కాదు. అండ్ ఇండికేటర్ స్ట్రెంత్ ఎలా ఉండింది, సో ఇండికేటర్ అయితే మనకి థర్డ్ క్యాండిల్ అనే వచ్చింది. దిస్ ఇస్ ఫర్ ట్యూస్డే యా. సో కాబట్టి ఏంటి అంటే అట్లీస్ట్ రివర్సల్ ఒక కన్విక్షన్ అయితే ఉండింది. బట్ వెంటనే అవ్వచ్చా అంటే స్వింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు
క్విక్గా అవుతారు, అండ్ ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో వాళ్ళు కూడా అవుతారు. బట్ మనం క్యాండిల్ బై క్యాండిల్ వెళ్ళి చూసుకుంటే ఎవరికైతే పోస్ట్ మార్కెట్ బోరింగ్గా ఉంటుందో అట్లీస్ట్ స్కిప్ చేసి మీరు డైరెక్ట్ ప్రీ మార్కెట్కి వెళ్ళిపోవచ్చు. యా, ఒకసారి క్విక్గా చూద్దాం. స్టిల్ ప్రైస్ అనేది సైడ్ వేస్లోనే ఉంది. అండ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. సో అలా ఫామ్ అయినప్పుడు ఏంటి అంటే అట్లీస్ట్ ఈ క్యాండిల్స్ లో అయితే పోకూడదు అండ్ డౌ థియరీ కూడా వైలేట్ అవ్వకూడదు. సో కంప్లీట్గా ఇది అప్ ట్రెండ్కి అలైన్ అవుతూ ఉంది. ఇది ఓన్లీ 15 minutes చాట్లోనే. సో అలాంటప్పుడు మనం డ్రా చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి, ఎవరైతే స్వింగ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు ఫైన్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే మొమెంటమ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఏంటి అంటే అట్లీస్ట్ ఒక ఓఐ కన్ఫర్మేషన్ అనేది ఉండింది. అండ్ ఈఎంఏస్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో ఈఎంఏస్ అనేవి పైనే ఉన్నాయి ఇంకా. అండ్ సో కింది నుంచి ఒక క్లియర్ సపోర్ట్ జోన్ వచ్చింది. అండ్ ఓఐ షిఫ్ట్ అవుతూ ఉంటే కూడా మనకు ఆ కన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి ఏం కావాలి, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కావాలి. అండ్ యా, సిగ్నల్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. రివర్సల్స్ ప్యాటర్న్ వస్తే మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం, తీసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ క్లియర్గా చూడండి, అట్లీస్ట్ కోర్స్ పార్టిసిపెంట్స్కి అయితే ఇది మెన్షన్ చేయగలుగుతా, బికాజ్ వాళ్ళకి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవచ్చు ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. బట్ యా, సో వేరే వాళ్ళు సో రెగ్యులర్గా ఏంటి అంటే ఎవరైతే హోంవర్క్ చేసి బ్యాక్ టెస్టింగ్ చేస్తారో సో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మీరు మొమెంటమ్ని ఎలా మల్టిపుల్ టైమ్స్ దీనిపైనే మనం చాలా రోజులు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం, బోర్ వస్తూ ఉంటుంది. బట్ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి, బ్రేక్అవుట్ అయితే అయింది అండ్ ఓఐ సపోర్ట్ ఉంది, ఇండికేటర్ అడిషనల్ కన్విక్షన్ ఉంది అండ్ డౌ థియరీ కూడా వైలేట్ అవుతూ ఉంది. లైవ్ మార్కెట్లో ఏంటి అంటే ఎప్పుడైతే మనం ప్రాపర్గా బ్యాక్ టెస్ట్ చేసి పర్ఫెక్ట్గా ఉంటామో లైవ్ మార్కెట్లో మనకి ఫియర్ అనేది ఉండదు. స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మనం రివర్సల్స్ చేయొచ్చా అనుకుంటే ఎస్టర్డే డిస్కస్ చేసినట్టుగా సేమ్ వే అనమాట. సో మనం బ్యాక్ టెస్ట్ చేయకుండా ఎవరైనా చెప్పింది విన్నా ఆర్ బారోడ్ కన్విక్షన్తో చేసినా కూడా మనకి ఏంటి అంటే ఇదంతా నిజమేనా ఆర్ నిజంగా ఇలా వర్క్ అవుతుందా, నేను చేయగలుగుతాను ఈ ట్రేడింగ్ అనే స్టేజ్లో డైలమా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే బ్యాక్ టెస్ట్ చేయండి అండ్ మొమెంటంలో ఏమేమి థింగ్స్ వర్క్ అవుతున్నాయి కూడా చూడండి. ఇప్పుడు ఆర్ఎస్ఐ చూసినా కూడా క్విక్గా మీకు ఈ రెండు లోస్ని కలిపితే చూడండి, లోవర్ లోస్ కనిపిస్తూ ఉన్నాయి, బట్ కంప్లీట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఆర్ఎస్ఐ అయితే ఉంది. దీన్ని బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి డైవర్జెన్సెస్ అనేటివి. అండ్ దీని తర్వాత మనకి డౌ థియరీ వైలేషన్ కూడా క్లియర్గా ఉండింది అండ్ తర్వాత బ్రేక్అవుట్ కూడా ఉండింది. సో ఇక్కడ నుంచి ఎవరైనా బుల్లీస్ చేసుకున్నా కూడా దట్స్ ఫైన్. యా, సో సేమ్ వే క్లియర్గా చూడండి, ప్రైస్ ఎండింగ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేసిన థింగ్స్ అయితే వర్క్ అయినాయి అండ్ డేటా కూడా ఆ కన్ఫర్మేషన్ ఎందుకో అంత ఈజ్తో లేకుండా ఎస్టర్డే. సో సేమ్ వే అదే మెన్షన్ చేసిన. అండ్ యా, సో ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసి చూడడం వల్ల ఏంటి అంటే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ యా, సో ఒక్కసారి మీకు క్లియర్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో ఫార్మేషన్ కూడా ఎక్కడి నుంచి తీసుకోవచ్చు ఏంటి అనేది మీకు అట్లీస్ట్ ఫ్యూచర్లో హెల్ప్ అవుతూ ఉంటుంది. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఈ లెవెల్లో. ఇక్కడ వరకు చూసినా కూడా కంప్లీట్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్. అండ్ ఎప్పుడైతే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కానీ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ డౌన్ కానీ ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తామో అది ఫామ్ అయ్యేటప్పుడు మనకు తెలిసిపోతూ ఉంటుంది. అండ్ క్లియర్గా ఇక్కడ నుంచి మనం ట్రెండ్ లైన్ డ్రా చేసి చూసుకున్నా కూడా మనకు ఒక క్లియర్ వ్యూ అనేది ఉండింది. ఇక్కడ కూడా చూడండి. సో ఇలా మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చూడడం వల్ల మీకు ఇది వస్తా ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పినా కూడా ఇది ఇలా తీసుకోవచ్చు ఏంటి అనే డౌట్సే ఉంటాయి, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ప్రాక్టీస్తోనే ఎక్కువ వర్క్ అవుతూ ఉంటుంది. మీరు అట్లీస్ట్ ఒక 5-10 ఎగ్జాంపుల్స్ చూడండి, సిమిలర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్సే ఉంటాయి. అండ్ మనకి ఏంటి రెగ్యులర్గా మన అసెట్ ఏంటి, ఛానల్. సో ఈ ఛానల్ చూడండి. అండ్ ప్రైస్ ఎందుకు ఇక్కడే రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకుంది అంటే దీనికి కూడా రీజన్స్ లేకుండా అయితే ఉండవు. సో రెగ్యులర్గా మనం మార్క్ చేసుకునే ఛానల్స్. సో ఇలాంటివన్నీ కన్సిడర్ చేసి నేను మీకు చెప్తాను. సో సేమ్ వే నేను కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తాను. సో యా, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ యా, సో డేటా ఎక్కడ ఫెయిల్ అవుతుంది ఏంటి అంటే కన్ఫ్లుయెన్స్ జోన్స్ ఉంటాయి కదా. సో ఆ జోన్స్లో ఏంటి అంటే మల్టిపుల్ థింగ్స్ వచ్చినప్పుడు సో ఆ డేటా కూడా ఏంటంటే స్విచ్ అవుతారు. బేసిక్గా ఏదైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా స్విచ్ అయినారు. అండ్ మీరు ఈరోజు డేటా చూస్తే ఇంకా షాకింగ్గా ఉంటుంది, బట్ స్టిల్ డేటాని రేపటికి బిలీవ్ చేయచ్చా లేదనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. యా, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ ఫార్మేషన్ని ఎలా చూడాలి ఏంటి అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇదంతా మీకు కన్ఫ్యూజింగ్గా అనిపిస్తే ఫ్రాంక్లీ స్పీకింగ్ సో ఫాలో అవ్వకండి, బట్ ఏదో ఒక రోజు మీకు ఈ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని ప్రైస్ యాక్షన్లో చాలా అవసరం అవుతుంది. అట్లీస్ట్ మీ ఖాళీ టైమ్స్లో అయినా బ్యాక్ టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. యా, సో క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా సో వీళ్ళు యాక్చువల్గా మేము చూసే ఫార్మాట్లో మేము క్లబ్ చేసి చూస్తాం. అండ్
బేసిక్గా ఇంట్రాడే కోసమే చూస్తాం, పొజిషనల్గా చూడడం అనమాట. బట్ వీళ్ళ ఓవరాల్ పొజిషన్స్ అన్నీ బయటికి కనిపించేది అయితే బుల్లిష్, బట్ వీళ్ళు యాక్చువల్గా రేపు ఒక అగ్రెసివ్ బేరిష్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు రేపటి కోసం. సో ఎవరైతే వీళ్ళు జనరల్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా, సో ఎప్పుడైతే సరే మనం బై అట్ లో సెల్ అట్ హై అనుకుంటాం, బట్ మనం జనరల్గా బై అట్ హై అండ్ సెల్ అట్ లో చేస్తూ ఉంటాం కదా. సో సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చరే ఫాలో అయినారు రీటైలర్స్ ఈరోజు కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎఫ్ఐఎస్ కనిపించడానికి ఇక్కడ ఓవరాల్ పొజిషన్స్ అన్నీ బేరీజ్ కనిపిస్తూ ఉన్నాయి, బట్ వీళ్ళు యాక్చువల్గా ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ని అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు బుల్లిష్ ఉన్నారు, అగ్రెసివ్ బుల్లిష్ అయితే లేరు. సేమ్ వే ప్రొపరైటరీస్ కూడా బుల్లిష్ అయితే కనిపిస్తూ ఉన్నాయి, వాళ్ళ పొజిషన్స్ అన్ని వాళ్ళ స్ట్రాటజీస్ చూసినా కూడా. బట్ అగ్రెసివ్ పొజిషన్స్ ఉన్నారా రీటైలర్స్ లాగా అంటే, అగ్రెసివ్ బుల్లిష్ ఉన్నారా అంటే రీటైలర్స్కి ఆపోజిట్గా అంటే లేదు, ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే ఉందన్నమాట. అండ్ డిఏస్ని మనం జనరల్గా కన్సిడర్ కూడా చేయం. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే, సో సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో సో వీళ్ళని రేపు అట్లీస్ట్ రేపు బేరీజ్ ఉన్నారు కానీ బేరీజ్ ట్రేడ్ చేయొద్దా అంటే కాదు, లెవెల్స్ని మార్క్ చేసుకొని ఎలా చేయాలి, ఎలిట్ వేవ్స్ త్రూ ఎలా చేయాలి అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈవెన్ ఎఫ్ఐఎస్కి బుల్లిష్ ఉన్నారు కదా, అట్లీస్ట్ బుల్లిష్ చేయొచ్చా అనేది కూడా ఒకసారి చూద్దాం. సో రేపటి కోసం ఏంటి అంటే డేటాని పర్సనల్గా అంత ఎక్కువగా నేను తీసుకోవట్లేదు రేపటి కోసం. అండ్ అడిషనల్ కన్విక్షన్ కింద ఎలాంటి ఎలిమెంట్స్ని చూద్దామో ఒకసారి చూద్దాం. అండ్ దిస్ ఈజ్ ఫర్ ట్యూస్డే. అండ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి మోస్ట్లీ ఎలా ఉంటుంది అంటే, సో ఎవరైతే బేరీజ్ ఉన్నారో క్లయింట్స్ ఉన్నారో వాళ్ళవన్నీ కూడా ఇప్పుడు సపోజ్ నేక్డ్ ఆప్షన్ బయింగ్ ఉంటాయి పుట్స్ కూడా. సో ఈవెన్ హెడ్జ్ చేసి ఉన్నా కూడా వాళ్ళు ఎలా అంటే సైడ్ వే స్ట్రక్చర్లో ఉన్న ప్రైస్ అంటే ఇప్పుడు ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో, ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నాయి కదా, సపోజ్ వాళ్ళ పొజిషన్స్ అంటే రేపు ప్రైస్ ఇలా ఈ డైరెక్షన్లో ఇలానే సైడ్ వేస్ వెళ్ళినా కూడా సో వీళ్ళకి ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి హ్యూజ్ లాస్ అనేది వస్తూ ఉంటుంది. సో బికాజ్ రేపు ప్రీమియం డికే అనేది ఓవర్గా ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి అనమాట. అండ్ రేపటికి రేంజ్ బౌండ్ నేను ఎలా చూస్తున్నా అంటే, అట్లీస్ట్ ఇన్ కేస్ బుల్లిష్ వెళ్ళాలన్నా కూడా ప్రైస్ బుల్లిష్ వెళ్ళాలన్నా కూడా ప్రైస్ ఈ రేంజ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి వచ్చి అట్లీస్ట్ ఒక కన్ఫర్మేషన్ ఇస్తే తప్ప దీన్ని హై ప్రాబబిలిటీగా అయితే కన్సిడర్ చేయను. సో ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో పర్సనల్గా రేపు వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చి పైకి వెళ్తూ ఉంటే స్టిల్ మళ్ళీ ఒక బ్రేక్అవుట్ కానీ ఈవెన్ ఓఐ కానీ ఇలాంటివన్నీ సపోర్ట్ చేస్తే తప్ప. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ బేరిష్కి ఎక్కడి నుంచి అంటే, ఫస్ట్ సపోజ్ ఈరోజు రిట్రేస్మెంట్ ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. సో దాని తర్వాత ప్రాబిలిటీస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ క్లియర్గా చూడండి, ఒక 50% మనకి ఇక్కడ నుంచి ఫాల్కి ఒక 50% రిట్రేస్మెంట్ అయితే దొరికింది. సో దీన్ని బట్టి ఏంటి అంటే అట్లీస్ట్ 0.61 దగ్గర అయినా ఇక్కడైనా డౌ థియరీ వైలేట్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే సో దాన్ని బేరీస్గా కన్సిడర్ చేయొచ్చా అంటే చేయొచ్చు, ఎప్పుడైతే డేటా షిఫ్ట్ అయ్యి ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటుందో. అండ్ ఎలియట్ వేవ్లో కూడా ఇది ఎలాంటి స్ట్రక్చర్ ఫామ్ అయిందో ఒకసారి క్లియర్గా చెప్తాను. సో పర్సనల్గా థర్డ్ వేవ్, ఈవెన్ ఫోర్త్ వేవ్, ఫిఫ్త్ వేవ్ అనేది కిందికి రావాలి. ఫోర్త్ వేవ్ అనేది అట్లీస్ట్ ఈ గ్యాప్ని ఫిల్ చేయొచ్చు ఆర్ ఇక్కడ నుంచే రావచ్చు. సో ఇందులో ఏంటి అంటే డౌ థియరీ వైలేషన్తో పాటు అలానే చూస్తూ ఉంటాం అనమాట. సో ఇందులో రావాలన్నా కూడా ఇలాంటి ఫార్మేషన్ అయితే ఉంటుంది. సో అట్లీస్ట్ డౌ థియరీ అనేది హయ్యర్ హైస్ చేయకుండా మళ్ళీ డౌన్ సైడ్ వస్తే దీని ఒక బేరిష్ ట్రెండ్గా అంటే అట్లీస్ట్ ఇది పొజిషనల్గా ఉండొచ్చు, రేపైనా జరగవచ్చు, ఎలా అయినా జరగవచ్చు. బట్ దీన్ని మనం ఎలా ట్రేడ్ చేయగలుగుతాం అనేది ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేస్ రేపు ఇక్కడ నుంచే డౌ థియరీ వైల్ హయ్యర్ హైస్ చేయకుండా మళ్ళీ లోవర్ లోస్ అలా చేసుకుంటూ ప్రైస్ కిందికి వచ్చి దీని కిందన ట్రేడ్ అవుతూ ఉంటే దీన్ని పర్సనల్గా ఒక ఓఐ అప్డేట్ అంటే ఓఐ చేంజ్ అని చూసి అది సపోర్ట్ చేస్తూ ఉంటే బేరిష్ ట్రేడ్ అయితే పర్సనల్గా నేనైతే తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బికాజ్ ఎలియట్ వేవ్ ప్రకారం ఫిఫ్త్ వేవ్ కోసం ప్రకారం ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఇందాకే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ లెవెల్కి వచ్చి ప్రైస్ మళ్ళీ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చి పైకి వెళ్తూ ఉంటే సో ఇది ఒక హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చి సో ఎప్పుడైతే ప్రైస్ ఈ రేంజ్ వరకు అంటే 60% వరకు వెళ్ళి ఇక్కడ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చి బేరిష్ ట్రేడ్గా కన్వర్ట్ అవుతా ఉన్నా కూడా స్టిల్ ఈ సపోర్ట్ వరకు ఆర్ ఈవెన్ డేలో ఫస్ట్ క్యాండిల్ అలా చూసినా కూడా దాని వరకు 1:1, 1:2 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీడియం ప్రాబిలిటీ గురించి సో దీనికి బ్రేక్ డౌన్ అయితే ఒక బేరిష్ ట్రేడ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్సనల్గా. అండ్ దీని పైకి వెళ్తా ఉంటే బుల్లిష్ ట్రేడ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఫిబ్రవరిలో యాక్చువల్గా ఎవ్రీ మంత్ మనకి సేమ్ సక్సెస్ రేట్ ఉండదు అండ్ ఈవెన్ సేమ్ బిజినెస్లోనే రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాయి కదా. ఫిబ్రవరిలో ఎవరైతే నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారో ఎందుకు వాట్ డు వి కాల్ పర్ఫెక్ట్
ప్రాఫిట్స్ కానీ అండ్ పర్ఫెక్ట్ అంటే సెంటిమెంట్ స్విచ్ అవుతూ ఉండింది, ఒకరోజు గ్యాప్ అప్ ఒకరోజు గ్యాప్ డౌన్ ఇలా ఉండింది కదా. ఎస్, సో ఎవ్రీ మంత్ మనకి సేమ్ వేలో రిటర్న్స్ అయితే రావు. ఓన్లీ థింగ్ ఈజ్ మనము ప్రైస్ని అలైన్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఎవరైతే ఇక్కడ సింపుల్ మనం రీటైలర్ సైకాలజీకి అలవాటు అయి ఉన్నామో లేదో ఇప్పుడే తెలుసుకోండి. సో బ్రేక్ డౌన్ అయింది అండ్ ఇక్కడ మళ్ళీ ఒక బేరిష్ మూవ్, దాని తర్వాత ఒక బేరిష్ మూవ్. ఈ రోజు ఎవరైతే ఇంకా బేరిష్ మూవ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో సో వాళ్ళు రీటైలర్స్తో అలైన్ అయి ఉంటారు. సో అట్లీస్ట్ మనం ఆ సైకాలజీ నుంచి బయటికి రావాలి. ఎప్పుడైతే ప్రొపరేటరీస్తో అలైన్ ఉంటామో అట్లీస్ట్ డైలీ కొన్ని పాయింట్స్ అనేది క్యాప్చర్ చేసుకోగలుగుతాం. సో ఇలా అనమాట. అండ్ రేపు కూడా రీటైలర్స్ మళ్ళీ ఇది బుల్లిష్ ట్రేడ్ అవుతుంది అని స్విచ్ అవుతే మనకి అలాంటి ఛాన్సెస్ వెళ్ళిపోతాయి. అన్లెస్ అంటే లేదు అంటే కంప్లీట్గా సైడ్ వే స్ట్రక్చర్. అండ్ రేపటి కోసం మీకు కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా పర్సనల్గా ట్రేడింగ్ అవాయిడ్ చేయండి, ఆర్ మీకు రెగ్యులర్గా ఏదైనా సెటప్ ఉంటే దాని ప్రకారంగా చేయండి. సో ఓన్లీ థింగ్ ఈజ్ నేను సైడ్ వేస్ ఉంటే అవాయిడబుల్ సినారియో కిందనే కన్సిడర్ చేస్తా. అన్లెస్ అంటే నాకు కన్ఫర్మేషన్ వస్తే అట్లీస్ట్ అది మీకు అప్డేట్ చేయడానికి కూడా ట్రై చేస్తా. సో నాకు తెలిసి కన్ఫ్యూజింగ్ ఉంటుంది మీకు కూడా, ఆర్ అట్లీస్ట్ మనం 10 o'clock వరకు ట్రేడింగ్ని వదిలేసినా కూడా ఓఐ ఎట్ సైడ్ స్విచ్ అవుతున్నారు అండ్ పొజిషన్ బిల్డ్ ఓఐ చేంజ్ ఎట్ సైడ్ బిల్డ్ అవుతుంది అనేది కూడా క్లియర్గా అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈరోజు చూసినా కూడా అట్లీస్ట్ 10 o'clock చూసినా కూడా సో ప్రైస్ అనేది క్లియర్గా తెలిసిపోయింది. తర్వాత సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉండేది. దానికి అడిషనల్ మనం బ్రేక్అవుట్స్ అలా ఎలా చూసుకున్నామో రేపటికి కూడా బ్రేక్ డౌన్స్ అలాంటి సినారియోస్ అనేవి దొరుకుతూ ఉంటాయి. వీ నీ నాట్ టు వర్రీ. ఠీకే. సో రేపటి కోసం అంటే ఎక్కువగా చెప్పాల్సింది ఏం కనిపించట్లేదు. ఈవెన్ అట్లీస్ట్ ఫిబ్రవరిలో ఎవరికైతే ఇబ్బంది అనిపిస్తుందో అట్లీస్ట్ వదిలేసేయండి. బికాజ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ కూడా చేంజ్ అయింది. బికాజ్ ఏదైతే కమోడిటీస్ ఉన్నాయో అది చాలా హై వోలటైల్ అయిపోయినాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ వార్ న్యూస్ కానీ అండ్ ఏఐ వల్ల ఈ ఐటీ ఇండస్ట్రీ ఈ బేరిష్ మోడ్ అండ్ డౌన్ ట్రెండ్ వల్ల కూడా సో దాన్ని బట్టి ఏంటి అంటే స్విచ్ అవుతూ ఉన్నారు. సో కొంచెం ఆచితూచి అడిగేయడం బెటర్. సో ఆ రకంగా ప్లాన్ చేసుకోండి. యా, అండ్ రేపు మోస్ట్లీ నేను సిస్టమ్ ముందే ఉంటా కావచ్చు, లైవ్లో అప్డేట్స్ కూడా ఇస్తా. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇండికేటర్ అప్డేట్ చేయలేదు, సో అట్లీస్ట్ ఇండికేటర్ని అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. యా, బికాజ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన డైరెక్షన్లోనే వచ్చింది కాబట్టి. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.